అందరికీ నమస్కారం అండి. మనము గత 2 క్లాసుల్లో సమాస ఆంతంలో అంటే ఉత్తర పదము సమాసం అయిన తర్వాత ఉత్తర పదంలో వచ్చే మార్పులు చెప్పుకున్నాం. అందులో ఎక్కువగా అచ్చని, టచ్ అని, అహన అని అలాంటివి వచ్చాయి మనకి సమాసాంతంలో. ఇవాళ రేపు ఏం చెప్పుకుంటామంటే, ఇవాళ ముఖ్యంగా ఏం చెప్పుకుంటామంటే పూర్వపదంలో వచ్చే మార్పులు. ఉత్తర పదం కాకుండా పూర్వపదంలో ఏమేం మార్పులొస్తాయి వాటి గురించి చెప్పుకుందాం. మొదటి స్లైడు కనిపిస్తుందనుకుంటాను. కనిపిస్తోందండి? కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఓకే. పూర్వపదంలో జరిగే మార్పులండి. మొదటి సూత్రము. ఆన్ మహతః సమానాధికరణ జాతీయయోః. ఆన్ మహతః సమానాధికరణ జాతీయయోః. ఈ మహత్ అనే శబ్దం, ఈ సమానాధికరణం ఉత్తర పదంగా ఉండాలి. ఉత్తర పదంగా మహత్ అనే శబ్దం ఉండాలి. మహత్ అనే శబ్దానికి సమానాధికరణం ఉత్తర పదంగా ఉండాలి. మహత్ ఏమో పూర్వపదంగా ఉండాలి. మహత్ అనే శబ్దానికి సమానాధికరణమైనటువంటి ఉత్తర పదం పరమైనప్పుడు జాతీయర్ అనే ప్రత్యయం పరమగునప్పుడు ఆకారం వస్తుందంటున్నారు. అంత ఆదేశంగా వస్తుంది, ఆకారం వస్తుంది. ఎక్కడ ఆకారం వస్తుందో చూడండి. ఇప్పుడు మహత్ రాజన్ ఉంది కదా, ఈ మహత్ రాజనిది మహారాజ అవుతుంది. ఈ దీర్ఘం వచ్చింది చూడండి, మహారాజ అవుతుంది. సమస్త పదం ఏమిటి? మహారాజ. లౌకిక విగ్రహవాక్యము మహాన్ చ అసౌ రాజా చ. మహత్ సు రాజన్ సు. ఈ మహత్ అనేది ప్రాతిపదిక. ఈ మహత్ దానికి మనకి మహా అని దీర్ఘం వస్తుంది. మహత్ అనే శబ్దానికి అంతాదేశం వచ్చింది, ఆకారం వచ్చింది. మహారాజ అయింది ఈ సూత్రంతో. ఆన్ మహతః. మహత్ అనే శబ్దము పూర్వంలో ఉంటుంది. దానికి సమానాధికరణమైనటువంటి ఉత్తర పదం ఉంటుంది. జాతీయ ప్రత్యయం పరమైనప్పుడు ఆకారం వస్తుంది. మహత్ సు రాజన్. పూర్వపదము మహత్, ఉత్తర పదము రాజన్. కానీ ఇక్కడ మహత్ అనే దానిలో చేంజెస్ వచ్చాయి. ఏమి చేంజెస్ వచ్చాయి? ఈ సూత్రంతో ఆకారం వస్తుంది అంటాడు, దీర్ఘం, అంతాదేశమైంది, మహారాజ అవుతుంది. ఈ మహత్ అనే శబ్దానికి అంతాదేశం వచ్చి మహారాజన్ అయింది. తర్వాత నకారం పోయింది, ఇక్కడ మహారాజ, మహాగా మిగిలిపోతుంది. ఇక్కడ మహత్ అనే శబ్దానికి ఆత్వం అనేది వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి 4-5 సూత్రాలు ఈ ఆకారం వస్తాయి. పూర్వపదంలో మనకు ఆకారం వస్తుంది, అంతాదేశం అంటారు. అంతాదేశం, మహత్కి అంత ఆదేశం, ఆకారం వస్తుంది ఈ సూత్రంతో. మహారాజ, మహత్ అనేదానికి మహా అయింది. ఇక్కడ పూర్వపదంలో వచ్చి చేంజ్ ఇది. తర్వాత దీనిలో మిగతా ఉదాహరణలు మహాజాతీయ, మహాబ్రహ్మ, మహాబాహు. వీటన్నిటిలో కూడా మహత్ అనే శబ్దానికి, పూర్వపదమైనటువంటి మహత్ అనే శబ్దానికి మహా అయింది. ఇక్కడ జాతీయర్ అని చూడండి, జాతీయ అనేదానికి కూడా ఉత్తరపదంగా ఉన్నప్పుడు మనకి మహత్ అనే శబ్దము మహా అయింది ఇక్కడ. అలాగే మహాబ్రహ్మ, మహాశ్చ అసౌ బ్రహ్మశ్చ, ఇది సమానాధికరణం చూడండి ఇక్కడ. అలాగే మహత్ బాహు, మహాబాహు. ఇక్కడ మహతః సేవ అన్నప్పుడు ఆత్వం రాదంటున్నాడు. ఎందుకంటే సమానాధికరణం లేదు ఇక్కడ. మహతః సేవ అన్న దానిలో సమానాధికరణం లేదు. వీటిలో కండిషన్ సమానాధికరణం ఉంది. ఇది కండిషన్ చూడండి. ఒకటి, మహత్ అనే శబ్దం పూర్వంలో ఉంటుంది, సమానాధికరణమైన ఉత్తర పదం ఉంటుంది. జాతీయ అనేది ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, అప్పుడు ఆకారం వస్తుంది. సమానాధికరణం లేకపోతే పూర్వపదంలో ఆకారం రాదు అంటున్నాడు. తర్వాత పాణిని గారు ఒక పదం ఉపయోగించారు, దాన్ని మనం శిష్ట ప్రయోగం కింద తీసుకోవచ్చు. ఏకాదశ అనే పదం ఆయన వాడారు. ఆత్ అనేది యోగ విభాగం చేశాడు ఆయన. ఆన్ మహతక అన్నాం కదా, ఆత్ అనేది యోగ విభాగం చేయడం వల్ల, లేదా ప్రాక్ ఏకాదశభ్య అని పాణిని ఉపయోగించడం వల్ల ఏకాదశ కూడా సిద్ధింది. ఏకాదశన్, ఏక అనే శబ్దానికి దీర్ఘం వచ్చేసి ఏకా అయింది. ఇక్కడ ఒక వార్తికం ఇచ్చాడు. ఇక్కడ 1, 2, 3 వార్తికాలు ఇచ్చాడు. ఈ మొదటి వార్తికంలో ఏమన్నాడంటే
మహదాత్వే ఘాసకర విశిష్టేషు ఉపసంఖ్యానాం. ఇక్కడ పుంవద్భావం వచ్చింది అంటున్నాడు. మహాఘాస, ఈ పూర్వపదంలో వచ్చిన చేంజ్ ఇది. మహత్ అనేది మహతో మహత్వా మహత్యా వా ఘాసో అనేది వాక్యం, విగ్రహవాక్యంలో మహాఘాస వచ్చింది. ఈ మహత్ అనేది మహాగా మారింది. మహాఘాస, ఈ ఘాస అనే పదానికి సపరేట్గా వార్తకం ఇచ్చాడు. అలాగే కరహ, ఘాస కర, మహాకరహ, మహావిశిష్ట. చూడండి 3 పదాలు ఇచ్చాడు. మహత్కి ఘాస కర విశిష్ట, మహాఘాస మహాకరహ మహావిశిష్టగా. ఈ మహత్ అనే శబ్దానికి పూర్వపదంలో ఆకారం వచ్చింది. అంత ఆదేశం అన్నారు, ఆకారం వచ్చి మహా అయింది. ఇక్కడ రెండవ వార్తికము అష్టనః కపాలే హవిషిహి, అష్టకపాలః ఇది. అష్టనః, అష్టనః ఇందులో దీర్ఘం ఎక్కడుంది? కపాలే హవిషి, అష్టకపాలః అయింది. ఏం చేంజ్ వచ్చింది? అష్టనః అయింది, అష్ట అయిందే, ఐ డోంట్ నో, ఇక్కడ చెక్ చేద్దాం మనం. అలాగే గవిచ యుక్తే అష్టాగవం, అష్టగవం వల్ల అష్టాగవం అయింది. అష్టగవం శకటం. గోశబ్ద పరే యుక్త ఇతి అత్తే, గోశబ్దము పరంగా ఉన్నప్పుడు ఇక్కడ అష్ట అనేది దీర్ఘం వచ్చి అష్ట అయింది. ఇక్కడ గమ్యే ఆత్వం వక్తవ్యం ఇది అర్థ. ఇదొక్కటి నేను మళ్ళీ చూస్తానండి. అష్టనః అష్టకపాలః ఎలా అయిందో, ఇందులో పూర్వపదంలో వచ్చిన చేంజ్ ఏమిటో నేను తర్వాత చూస్తాను. ఇదైతే మాత్రం అష్టగవం అనేది అష్టాగవం అయింది. గోశబ్దం పరంగా ఉన్నప్పుడు అష్టకి ఆత్వం వచ్చింది. ఇక్కడ గోశబ్ద పరే యుక్త ఇతి అర్థే. ఇది వార్తకం ఏంటి? గవిచ యుక్తే గమ్యే ఆత్వం వక్తవ్యం ఇది అర్థ. ఇవన్నీ వార్తక, ఈ 3 వార్తికాలు అనుకోండి. మెయిన్ సూత్రం ఇది. ఎక్కడన్నా మనకు ఎగ్జామినేషన్లో మహాజాతీయ, మహాబ్రహ్మ, మహాబాహు అనిస్తే ఈ మహా అనేది పూర్వపదంలో వచ్చిన చేంజ్ అండి, ఇది ఆకారం వచ్చింది అని రాయాలి. ఏమి గుర్తు లేకపోతే పూర్వపదంగా ఉంది, సమానాధికరణంగా ఉంది, మహత్ అనేది రాసేస్తే సూత్రం అయిపోతుంది. పుస్తకంలో అష్టాకపాలః అనే ఉంది సార్, దీర్ఘం వచ్చింది. అష్టాకపాలః ఉంది, నేను అష్టకపాల తప్పు రాశాను అయితే. అంతే. ఓకే, ఇది మార్చుకోవాలి. అష్టాకపాలః అంటే పూర్వపదంలో ఈ మార్పు వచ్చింది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. అష్టాకపాలః నేను తప్పు రాశాను, ఇది కరెక్ట్ చేసుకోండి. సారీ ఫర్ దాట్. తర్వాత సూత్రము ద్వ్యష్టనః అంటే ద్వి అష్టనః సంఖ్యాయాం బహువ్రీహి అసీత్యో. ఇక్కడ కూడా ఆత్వం వచ్చింది, అంత ఆదేశము ఆకారం వస్తుంది. ద్వి అష్టన్, ఈ 2 పదాలు. ద్వ్యష్టనః అంటే ద్వి అష్టనః. ద్వి అష్టన్ అనే శబ్దాలకి సంఖ్యావాచకము ఉత్తరపదం అవ్వాలి. ఈ పదాలకి సంఖ్యావాచకం మనం అంతకుముందు నార్మల్గా సంఖ్యావాచకం ముందు వస్తుంటుంది మనకి, ద్విగు సమాసం అలాంటి వాటిలన్నింటిలో కూడా. కానీ ఇక్కడ సంఖ్యావాచకం ఉత్తరపదం అయింది. ఈ 2 శబ్దాలకి సంఖ్యావాచకం ఉత్తరపదం అయితే ఆకారం వస్తుంది అంటున్నాడు. ఉదాహరణ చూడండి. ద్వాదశ, ద్వాదశ అనేది సమస్త పదం. ఇది ఆకారం వచ్చిన తర్వాత దేనికి ఆకారం వచ్చింది? పూర్వపదానికి వచ్చింది, ద్వి శబ్దానికి వచ్చింది. ద్వౌ చ దశ. ద్విదశన్ అనే చోట దశ అనేది సంఖ్యావాచకం ఉత్తరపదంగా ఉంది. ఈ పూర్వపదానికి ద్వి అనే దానికి ద్వా అని ఆకారం వచ్చింది. ఇక్కడ ఆకారము అంతాదేశమై ద్వాదశ అగును. అష్టావింశతి ఉదాహరణ. అష్టాచ వింశతిశ్చ, ఇది ద్వంద్వ సమాసం. ఇందులో అష్టన్ శబ్దం, ఇక్కడేమో ద్వి శబ్దం. చూడండి, పైన 2 శబ్దాలు ఇచ్చారు. ద్వి ఒక శబ్దం ఇచ్చారు, అష్టన్ ఇచ్చారు. ద్వి శబ్దంతో ఏమో ద్వాదశ అయింది, పూర్వపదము ద్వి అనేది ద్వా అయింది, ఆకారం వచ్చింది. ఇక్కడ అష్ట శబ్దానికి అష్టావింశతి అని ఉదాహరణ ఇచ్చాడు. అష్టావింశతి, అష్ట శబ్దానికి దీర్ఘం వచ్చింది. ఇక్కడ ఇందాక కూడా అష్టదానికి దీర్ఘం వచ్చింది, కానీ ఇక్కడ అదే అష్టకపాలః అని ఇచ్చాడు. ఇక్కడ ఏమిటి? సమానాధికరణం ఇచ్చాడు. ఇక్కడ సమానాధికరణం మాట్లాడలేదు, సంఖ్య చెప్పాడు. వింశతి అనేది సంఖ్య 20, ఇది ఉత్తరపదంగా ఉంది. అష్టన్ అనే పదానికి ఉత్తరపదంగా ఉంది, కాబట్టి దీనికి అష్ట అనే దానికి దీర్ఘం వచ్చింది పూర్వపదంలో. ఇవేమో బహుర్వి సమాసాలు. మనం బహుర్వి చెప్పలేదు, కానీ ఈ సూత్రం కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ద్విరాత్రాః, ద్విశతం, ద్విసహస్రం. ఇవి అంతాదేశం రాలేదు వీటికి. ఈ బహుర్వి సమాసంలో అంతాదేశం రాలేదు ఇవి. అలాగే అంతాదేశం రానిది ఇంకోటి ఉంది, ప్రాక్ శతాది ఇది వక్త్యం. ఈ నియమ విధాయక వార్తికం ఇది బహుర్వి సమాసం.
ఇవేమో అంతాదేశం రానివి. ద్విరాత్రాహలో పూర్వపదంలో మార్పులు రాలే. ద్విశతంలో పూర్వపదంలో మార్పులు రాలే. ద్విసహస్రంలో రాలేదు ఇలాగ. సో, ఇవి అంతాదేశం రానివి. ఈ 2 వచ్చినవి. ద్వాదశ, అష్టావింశతి. మనకు ఈ సూత్రం చూడగానే తెలిసిపోతుంది. ద్వా అనగానే ద్వాదశ. ద్వాదశ అంటే దశ అని సంఖ్య. ఈ 2 సూత్రంలో పెట్టేసి రాసేసేయొచ్చు మనం. ద్వి అనేది పూర్వంలో ఉంది, సంఖ్య ఉత్తరంలో ఉంది. అప్పుడు ఆకారం వచ్చింది. అలాగే అష్టావింశతి. వింశతి సంఖ్య, అష్టన్ అనే శబ్దం పూర్వంలో ఉంది, సంఖ్య పరంగా ఉంది. ఇప్పుడు దానికి అష్ట అనేది అష్టావింశతి అయింది. ఇవేమో అంతాదేశం రానివి. నెక్స్ట్‌ది త్రేస్త్రయః. త్రేస్త్రయః అంటే త్రేహి త్రయః విడదీస్తే త్రేహి త్రయః. ఇక్కడేమవుతుంది? త్రయస్ అనేది ఆదేశం వస్తుంది. ఇక్కడి వరకు మనకేమో ఆకారం వచ్చింది చూడండి. ఈ రెండిట్లో ఈ సూత్రంలో ఆకారం వచ్చింది. ఆన్ మహతః. మహత్ శబ్దానికి మహా అని ఇక్కడ ఆకారం వచ్చింది. ఇక్కడ ద్వి శబ్దానికి సంఖ్య కనుక పరంగా ఉంటే ద్వి అష్టన్ శబ్దానికి ఆకారం వచ్చింది. ఇక్కడేమంటున్నాడు? త్రయస్ ఆదేశంగా వస్తుంది. ఆకారం కాదు, త్రయస్ అంటున్నాడు. త్రి శబ్దానికి సంఖ్యావాచకం ఉత్తర పదంగా ఉంటే త్రయస్ అనేది ఆదేశంగా వచ్చును. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆదేశము అంటే ఉన్నదాన్ని తీసేసి కొత్తగా రావడం ఆదేశం అండి. ఆగమము అంటే ఉన్నదానికి అడిషనల్గా ఒకటి వచ్చేది, దాన్ని ఆగమం అంటారు. ఇక్కడ త్రయస్ ఆదేశంగా వస్తుంది. ఉదాహరణ ఇచ్చాడు. త్రయశ్చ దశశ్చ త్రయోదశ. త్రయశ్చ త్రయోదశ త్రయోవింశతి. ఇది ఉదాహరణ. ఈ త్రయస్ అనేది ముందొచ్చింది. త్రీ ఇది. ఈ త్రీ అనేది త్రయో అయింది. త్రయస్ అనేది వచ్చింది ఇక్కడ. త్రయోదశ త్రయోవింశతి. త్రయస్ అనేది ఆదేశంగా వచ్చింది. త్రయస్ త్రయోదశ త్రయోదశ త్రయోవింశతి. ఇది యాక్చువల్గా త్రిదశ కదా. త్రీ అనేది త్రయో అయింది. త్రయస్ అనేది ఆదేశంగా వచ్చింది. త్రీ స్థానంలో త్రయస్ వచ్చింది ఇక్కడ. త్రయోదశ త్రయోవింశతి. త్రియశ్చ దశశ్చ అనుకుంటేది. త్రయశ్చ కాదు, త్రియశ్చ దశశ్చ. ఈ త్రియ అనేది త్రయస్ వచ్చింది ఇక్కడ. అలాగే త్రయస్ ఎప్పుడు రాదు? ఇది పైనేమో త్రయస్ వచ్చింది. ఇది ఎప్పుడు రాదు అంటే బహుర్వి సమాసంలో అసీతి అనేది ఉత్తరపరం అయితే త్రయస్ రాదంటున్నాడు. త్రియ సీతి అంటే ఇది అసీతి. త్రి అసీతి త్రయసతి. త్రి అసీతి. ఇది అసీతి అనే పదం ఉత్తరంగా ఉంది, త్రి అనేది పూర్వంగా ఉంది. కానీ ఇక్కడ త్రయస్ అనేది రాలేదు, అలాగే ఉండిపోయింది. త్రి అసీతి ఉండిపోయింది. ఇది సంధిది. అయితే త్రి అసీతి కన్నా ఉండిపోయింది. 300 3,000. ఇందులో ఈ బహుర్వి సమాసంలో త్రయస్ అనేది రాలేదు. ఇది బహుర్వి సమాసంలో ఈ పదాలకి త్రయస్ రాలేదు. త్రయస్ అనేది పూర్వ పదానికి మార్పు రాలే. ఇక్కడ పూర్వపదం ఆదేశంగా వచ్చింది. ఇక్కడ త్రీ స్థానంలో త్రయస్ వచ్చింది. ఇక్కడేమో రాదంటున్నాడు. రాని కారణం ఏంటి? బహుర్వి సమాసాల్లో ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. త్రేహి త్రయః. త్రయస్ ఆదేశం వస్తుంది. తర్వాత సూత్రము విభాష చతుర్వింశతి ప్రభృతే సర్వేషాం. విభాష అంటే ఇక్కడి నుంచి వైకల్పికంగా ఉన్నాయి. విభాష అంటే ఎక్కడొచ్చినా కూడా మనకు వైకల్పికము అని అర్థం. చతుర్వింశతి అంటే ఈ పై సూత్రం నుంచి ద్వ్యష్టనః సంఖ్యాయోహో త్రేస్త్రయః. ఈ పై 2 సూత్రాలు చూసాం కదా మనం ఇంతకుముందు. ద్వి అష్టనః చూసుకున్నాము, సంఖ్య చూసుకున్నాము, త్రేస్త్రయః చూసుకున్నాము. ఆ సూత్రాలను అనుసరించి ద్వి త్రి అష్టన్ శబ్దాలకు వచ్చే ఆదేశాలు, ఈ 3 వాటికి వచ్చే ఆదేశం. ఆ 2 సూత్రాల్లో ఉన్న పదాలు ఇక్కడ తీసుకొచ్చాడు. చతుర్వింశత్ అటుపైన వచ్చు సంఖ్యావాచకములు ఉత్తరపైనప్పుడు. చతుర్వింశత్ అనేది కానీ దాని తర్వాత వచ్చే సంఖ్యావాచకాలు కానీ ఉత్తరపరమైతే వైకల్పికంగా వస్తాయండి. ద్వాచత్వారింశత్ ద్విచత్వారింశత్ అయింది. ఇది వైకల్పికం. ఇది చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. ద్విచత్వారింశత్ అని చెప్పొచ్చు, ద్వాచత్వారింశత్. వైకల్పికం అంటే ఏమిటి? ఆకారం వస్తుంది, లేకపోతే రాదు. ఆకారం వస్తేనేమో ద్వాచతుర్వింశత్ అయింది. ఈ ద్వాచతుర్వింశత్ అనే చతుర్వింశత్ అనే పదం ఇక్కడ అటుపైన వచ్చే సంఖ్యావాచకం అన్నాడు. పైన సూత్రంలో నేను చూడు. చతుర్వింశతి ప్రభృతి. చతుర్వింశతి పరంగా వచ్చింది మనకి. దీనికి ద్విచతుర్వింశత్ అనేది చత్వారింశత్ అనేది ద్వాచత్వారింశత్ అయింది. ఇక్కడేమో ఆకారం లేనిది, ఇది వికల్పంగా అలా ఉండిపోతుంది.
ఆకారం వస్తే ద్వా అయింది. ద్వా చతుర్వింశత్ అంది వైకల్పికం. అలాగే త్రిపంచశత్ అనేది త్రయః పంచశత్. ఇక్కడ మనకి త్రయస్ అనేది వచ్చింది ఆదేశంగా. చూడండి, త్రయస్ 2 సూత్రాల్లో మనం చూసుకున్నాం కదా. ఒకటేమో ఆకారము, రెండోది త్రయస్. త్రయస్ అనేది ఆదేశంగా వచ్చింది ఇక్కడ. ఈ పూర్వపదానికి అనే పూర్వపదానికి త్రయస్ ఆదేశంగా వచ్చి త్రయ పంచశత్ అయింది. త్రయస్ పంచశత్, త్రిపంచశత్ అనేది. అలాగే అష్టపంచశత్, అష్టాపంచశత్. ఇక్కడ మళ్ళీ ఆకారం అష్టపంచశత్, పంచాశత్, అష్టాపంచాశత్. ఇక్కడ దీర్ఘం వచ్చింది. మనకు ఆకారం రాకపోతే అష్టపంచాశత్ లాగా ఉండిపోతుంది. ఆకారం వస్తే అష్టాపంచశత్. ఈ రావడం రాకపోవడం అనేది వైకల్పికం అంటున్నాడు ఇక్కడ. చూడండి, వైకల్పికం. ఇది కూడా ఆకారానికి సంబంధించిందే, అంతాదేశానికి సంబంధించే, పూర్వపదానికి సంబంధించిందే, కానీ వైకల్పికంగా ఉంటాయన్నాడు. శతం అనే పదం కూడా ఉత్తర పదంగా ఉన్నప్పుడు, ఇక్కడేమో చతుర్వింశత్ అనే పదము, చతుర్వింశత్తు అటుపైన సంఖ్యలు అంటే చతుర్వింశత్తు, పంచాశత్తు, అష్టాశత్ అలాంటివి. ఇక్కడేమన్నా శతం అని వచ్చినా కూడా ఆదేశంగా వస్తున్నాడు. ద్విశతం, అష్టాశతం, ద్వాశతం అవుతుంది. అష్టాశతం, త్రిశతం, త్రయశతం అవుతుంది. ఆదేశం వస్తుంది ఇక్కడ. నేను ఇక్కడ చూపించలేదు. ద్విశతం అనేది బహుశా దీర్ఘం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ద్వాశతం అవుతుంది. శతం అనే ఉత్తర పదం ఉన్నప్పుడు కూడా ఈ ఆదేశం వస్తుందండి. అంటే పూర్వపదానికి ఆదేశం వస్తుంది. అష్టాశతం చూడండి, అష్టశతం అష్టాశతం అయింది. త్రిశతం త్రయశతం అవుతుంది అనుకుంటే ఇది ద్వాశతం అవుతుంది. తర్వాత సూత్రము ఏకాదిశ్చ ఏకశ్చ ఏకస్య చాదుక్ చ ఆదుక్. ఇది ఆదుక్ అనేది ఇక్కడ పదం. ఏక ఆదిహి చ ఏకస్య చ ఆదుక్. ఇక్కడ 2 కండిషన్స్. ఒకటి నలోపో నయిహి. సూత్రం ద్వారా ఉత్తర పదం ఉన్నప్పుడు నయిలోని నకారమునకు లోపం వచ్చుటకు నా బ్రాహ్మణ వాడతాం మనం, అబ్రాహ్మణ. ఈ సూత్రం మనం అంత పూర్వ సూత్రం, ఇది ఇక్కడ సూత్రం కాదు. పూర్వ సూత్రం దానికి కనెక్షన్ చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే ఈ నాకి లోపం నిషేధం చెప్తున్నాడు. ఇది పూర్వ సూత్రం మనకి నాకి లోపం నిషేధం అవుతుంది. ఈ సూత్రం తోటి నా లోపో నయిహి, నయిలోని నకారానికి లోపం వస్తుంది ఈ సూత్రంతో మనకి. నా బ్రాహ్మణ అనేది అబ్రాహ్మణ అయింది కదా మనకి, అంతకుముందు మనం చదువుకున్నాం కదా. దీనికి నిషేధం ఈ సూత్రం. ఏది? ఏక ఆదిహి చ ఏకస్య చ ఆదుక్ అనేది. ఒకటి కండిషన్ ఏమిటి? నా లోప నిషేధం ఉండాలి. 2 ఏక అన్నది పూర్వపదమై ఉండాలి. అప్పుడు ఆదుక్ అనేది ఆగమంగా వస్తుంది అంటున్నాడు. ఆగమం అని చెప్పాను. ఆగమము అంటే ఎడిషనల్గా వచ్చేది, ఉన్నదాన్ని తీసేది. అది ఉదాహరణకి ఏకేన వింశతి, ఏకేన వింశతి, ఏక ఆద్, ఆదుక్ కదా. ఆద్ నా వింశతి, ఏకవింశతి, ఏక ఆద్ నా వింశతి, ఏకాన్ నా వింశతి, ఏకాన్న వింశతి. ఏకాన్న వింశతి అంటే 1 తక్కువ 20, 19. ఏకేన వింశతి, ఏకాన్న వింశతి ఎలా అయిందంటే ఆదుక్ అనేది వచ్చింది ఇక్కడ. చూడండి, ఏకా ప్లస్ ఆద్ ప్లస్ నా వింశతి, ఏకాన్ నా వింశతి, ఏకాన్న వింశతి, లేకపోతే ఏకాన్న త్రింశతి. ఏకాన్న త్రింశతి అంటే 29, 1 తక్కువ 30, ఇదేమో 1 తక్కువ 20, ఇవి 19 అవుతుంది. ఆద్ అనేది ఆదుక్, ఆద్ అనేది ఆగమంగా వచ్చింది ఇక్కడ. నా వింశతిలో మనకి నాలోప నిషేధం లేదు, రాలేదు ఇక్కడ. ఆ వింశతి అవ్వలేదు, నకారం అలా ఉండిపోయింది. కాబట్టి ఆద్ ఎడిషనల్గా వచ్చింది, ఆగమంగా వచ్చింది. వింశతిలో, నా వింశతిలో 1 తక్కువ అనుకుంటున్నాం కదా ఇక్కడ. నా వింశతి 1 తక్కువలో ఈ నయిలో నా పోలేదు. ఈ సూత్రానికి ఇక్కడ నా లోపం నిషేధం ఉండాలి. ఈ మనం అంతకుముందు సూత్రంలో నకారానికి లోపం వచ్చి నా ఆ అయింది, ఇక్కడ నా అలాగే ఉండిపోయింది. ఎడిషనల్గా ఆగమంగా ఆదుక్ అనేది ఆద్ అనేది వచ్చింది. ఏక ఆద్ నా వింశతి, ఏకాన్ నా వింశతి, ఆదిలో ఆ మిగిలింది, ఏకాన్ అనుకుంది. ఏకాన్ నా వింశతి, ఏకాన్న వింశతి, ఏకాన్న వింశతి, ఏకాన్న త్రింశతి. ఏకాన్న వింశతి అంటే 19, ఏకాన్న త్రింశతి అంటే 29. 1 తక్కువ 30, ఇది 1 తక్కువ 20. తర్వాత వార్తికం ఒకటి చెప్పాడు. శశ ఉత్వం దతృదశ దాసు ఉత్తర పదాదేశు చ దాసు వేతి వాచ్యం. అదేనో ధాలు చాలా ఉన్నాయి. షష్నందలి షకారము, దతృ, ఇది దతృ అనే పదం, దశ మరియు ధాసు, ఈ మూడు పదాలు పరమగినప్పుడు ఉకారంగా మారుతాయి అంటున్నాడు.
షష్ నందలి షకారాలు ఉకారంగా మారతాయి. మరియు ఉత్తర పదములోని ప్రథమ వర్ణము ఉకారం కానీ ఢకారంగా కానీ మారుతుంది. ఉత్తర పదములోని ప్రథమ వర్ణము ఉకారంగా కానీ ఢకారంగా మారుతుంది. ఉదాహరణ ఇచ్చాయంటే షోడశ. ఈ షోడశాచారాలని మనం చాలా విన్నాం. అది షోడశ, షడ్ధ అనే పదాలు మనం విన్నాము. ఈ షోడశ అనేది మనకి సమస్త పదం. అది ఎలా వచ్చిందంటే ఈ వార్తికం ద్వారా వచ్చింది. షష్, షష్ ఢకారం వచ్చింది, షోడశ. షడ్ దంతాయస్య షోడన్, అలాగే షోడశ షడ్ధ అన్నవి. ఇది షోడన్ అయింది. షడ్ దంతాయస్య. షష్ నందలి షకారము ఈ పదాలు పరమైనప్పుడు ఉకారంగా మారుతుంది, ఒక్కొక్కసారి ఢకారంగా మారుతుంది. ఉత్తర పదంలోని ప్రథమ వర్ణం ఉకారం కానీ ఢకారంగా ఉంది. ఈ షోడశ అనేది ఈ షష్ దానికి ఢకారం వచ్చింది. ఇక్కడ ఈ ఉకారం కానీ ఢకారం కానీ అన్నాడు. ఇది వార్తికం, ఇది మెయిన్ది. ఇది తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, బాగా నలిగినటువంటి సూత్రం. ఇది ఇచ్చే అవకాశం ఉంది పరీక్షల్లో. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహో. పరవల్లింగం అంటే విడదీస్తే పర్వత్ లింగం అంటే తర్వాత వచ్చే లింగం. పర్వత్ లింగం ద్వంద్వ తత్పురుషయోహో అంటే ద్వంద్వ సమాసమున తత్పురుష సమాసమున ఉత్తర పదమునకు ఏ లింగము ఉండునో ఆ లింగమే సమాసమునకు ఉండును అంటున్నాడు. అంటే పూర్వపదం యొక్క లింగానికి సంబంధం లేదు ఇక్కడ. ఇందులో ఏమంటాడు, పరవల్లింగం ఉత్తర పదంలో ఉండే పదానికి ఏ లింగం ఉంటుందో సమాసానికి కూడా అదే లింగం ఉంటుంది అంటాడు. వీటిల్లో ద్వంద్వ సమాసాల్లో తత్పురుష సమాసాలు, ద్వంద్వ సమాసాలు తత్పురుష సమాసాలు. ఉదాహరణ ఏమి ఇచ్చాడంటే కుక్కుట మయూర్యౌ. ఈ మయూరి అనేది స్త్రీలింగం, మయూర్యౌ అన్నాడు. ఇది ఇమే. ఇమే అంటే స్త్రీలింగం. మనం ఇమౌ అంటే పుంలింగం, ఇమే అంటే స్త్రీలింగం. ఇమే అనేది ద్వివచనం. ఇక్కడ ద్వివచనం ఎందుకు? కుక్కుటము మయూరము. కుక్కుట మయూర్యౌ. కుక్కుటమేమో పుంలింగము, మయూరి ఏమో స్త్రీలింగము. ఈ స్త్రీలింగము ఉత్తర పదంగా ఉంది. ఎప్పుడు ద్వంద్వ సమాసం అన్నాం కదా, ద్వంద్వ సమాసం ఏంటి? కుక్కుటము మరియు మయూరము. ఈ మయూరి అనే స్త్రీలింగము ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఈ సమాసానికి స్త్రీలింగం మొత్తానికి స్త్రీలింగం వచ్చింది. ఏమైంది అది? కుక్కుట మయూర్యౌ ఇమే. ఇమే అనేది ఏమిటి అని బ్రాకెట్ ఎందుకు ఇచ్చాడంటే మయూర్యౌ అనేది స్త్రీలింగం చెప్పడానికి ఇమే అంటాం. కుక్కుటస్య మయూరీచ. మయూరీచ ఇది ద్వంద్వ సమాసం. ఒకవేళ ఈ కుక్కుటము ఉత్తర పదం అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? మయూర కుక్కుటౌ అవుతుంది. కుక్కుటౌ అనేది మళ్ళీ పుంలింగం. కుక్కుటము పుంలింగము కదా, పుంలింగము ఉత్తర పదంగా ఉంటే మొత్తం సమాసానికి పుంలింగం అయిపోయింది. మయూర కుక్కుటౌ. మయూర కుక్కుటౌ అనేది ఇమౌ అనేది పుంలింగం. సో ఉత్తర పదానికి ఏ లింగం ఉంటుందో అదే లింగం సమాసానికి ఉంటుంది అనేది సూత్రం యొక్క అర్థం. వీటిల్లో ద్వంద్వ సమాసం అయితే లేక తత్పురుష సమాసం అయితే, ఇది ద్వంద్వ సమాసం కదా. మయూరము కుక్కుటము. కుక్కుటము ఉత్తర పదం అయితే పుంలింగం వచ్చింది, ఎందుకని కుక్కుటం పుంలింగంలో ఉంది కాబట్టి. కుక్కుట మయూరి అంటే ఇది స్త్రీలింగం ఉత్తర పదంగా ఉంది కాబట్టి సమాసం మొత్తము కూడా స్త్రీలింగంలో వచ్చింది. కుక్కుట మయూర్యౌ. ఇది ఇమే అని గుర్తెందుకు రాశాడంటే ఇది స్త్రీలింగం అని చెప్పడానికి. కుక్కుట మయూర్యౌ అంటే స్త్రీలింగంలో ఉంది సమాసము, మయూరి శబ్దమేమో స్త్రీలింగం కాబట్టి ఉత్తరంగా ఉంది కాబట్టి. ఇది పుంలింగం, కుక్కుటము పుంలింగం కాబట్టి మయూర కుక్కుటౌ అయింది. తర్వాత అర్ధపిప్పలి. అర్ధం పిప్పల్యాహ ఇది స్త్రీలింగంలో సాధువు అవుతుంది. ఇది సాధువుగా చెప్తున్నాడు. అర్ధపిప్పలి ఇది స్త్రీలింగంలో ఉంటుంది. అర్ధం పిప్పలి. ఇందులో పొట్టలో చుక్కలేదండి, పొట్టలో చుక్కలేదు, సగం అనే అర్థంలో. ఇది తత్పురుష సమాసం. ఈ రెండునేమో ద్వంద్వ సమాసం, ఇదేమో తత్పురుష సమాసం. అర్ధం పిప్పల్యాహ అర్ధ పిప్పలి అయింది. ఒక్క క్షణం టైం ఇస్తారండి ప్రసాద్ గారు? అయ్యో తీసుకోండి సార్. అలాగే, ప్లీజ్ గో హెడ్. సార్ చాలా బిజీగా ఉన్నా కానీ మన క్లాస్ తీసుకుంటున్నారు. ఇవ్వండి రేపు అందరూ గుర్తుపెట్టుకోండి. క్లాస్ అయిపోయిన వెంటనే క్లోజ్ చేద్దాము. డౌట్స్ వద్దు ఇవాళ. అలాగే సార్, చాలా బాగా చెప్తున్నారు సార్. ఇంకా డౌట్స్ ఏముంటాయండి? అయినా కానీ గురువు గారికి అత్యంత ముఖ్యమైన పని ఉంది ఇవాళ రేపు, అందువలన అలాగే సార్. సారీ సార్, సారీ ఫర్ ద బ్రేక్. తలుపు దగ్గరికేనా?
ఇది చాలా ఈజీగా ఉందండి. ఈ రెండునేమో ద్వంద్వ సమాసాలు. కుక్కుట మయూర్యౌ, మయూర కుక్కుటౌ. ఇదేమో తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసంలో స్త్రీలింగం సాధు అంటున్నాడు. అర్ధం పిప్పల్యాహ అర్ధ పిప్పలీ అయింది. ఇది స్త్రీలింగంలో ఉంది. తర్వాత సూత్రము, ఇది వార్తకం దీనిలోనే, ఈ సూత్రంలోనే ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వగతి సమాసేషు ప్రతిషేధో వాచ్య. ఇది పరవల్లింగానికి నిషేధం చెప్తున్నాడు. ఇంతకుముందు మనం పరవల్లింగం ఏం చెప్పుకున్నాము? ద్వంద్వ సమాసంలో కానీ తత్పురుష సమాసం కానీ ఉత్తర పదంలో ఏ లింగం ఉంటుందో సమాసం మొత్తానికి అదే లింగం అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్తున్నాడు? దానికి నిషేధం చెప్తున్నాడు. ద్విగు సమాసంలో అవేమో ద్వంద్వ సమాసము, తత్పురుష సమాసము. ఇక్కడ ద్విగు సమాసం. ఈ ద్విగు సమాసంలో ప్రాప్త, ఆపన్న, అలం అనే పదాలు పూర్వపదంగా ఉంటే ఈ సమాసములందు కూడా ఈ పరవల్లింగమునకు నిషేధము చెప్పవాలని వార్తకం చెప్తుంది. ఈ వార్తకం ఏం చెప్తోంది? పరవల్లింగానికి నిషేధం చెప్తుంది. నిషేధం అంటే ఏమిటి? ఉత్తరమున ఉన్న పదానికి ఏ లింగం ఉంటుందో సమాసం మొత్తానికి అదే లింగము వస్తుంది అనే దానికి ఇది నిషేధం చెప్తుంది. అనగా ఉత్తర పదమును అనుసరించి లింగము ఉండకూడదు, సమాసంలో లింగం ఉండకూడదు అంటాడు. ఉదాహరణకి పంచకపాల పురోడాశ అంటే 5 కపాలలో సంస్కరించే పురాడాశం అండి. పంచసు కపాలేషు సంస్కృత. ఇందులో ఏమైంది? పంచన్ కపాల, పంచకపాలలో ఉత్తర పదాన్ని అనుసరించి సమాసానికి ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. సంఖ్యా తద్దితము ఉదాహరణ దీనికి పరవల్లింగానికి ఉదాహరణ, పరవల్లింగానికి నిషేధానికి ఉదాహరణ ఈ సూత్రానికి. ఇక్కడ ఏమని చెప్పాడు? ప్రాప్త, ఆపన్న, అలం అనే పదాలు పూర్వపదంగా ఉండాలి. ఇక్కడ సంఖ్యా తద్దితము తద్దితోత్తరము సూత్రం ద్వారా దిగు సమాసం, పరవల్లింగం సూత్ర నిషేధం వాడుతున్నారు. ఉత్తరపరమైన కపాల శబ్దము నపుంసకలింగం. కపాలం అనేది నపుంసకలింగం. యాక్చువల్గా అష్టాధ్యాయిలో చూశాను, కపాలము అనేది నపుంసకలింగం ఉంది, పుంలింగంలో కూడా ఉంది, రెండు ఉన్నాయి. కానీ సమాసం పుంలింగంలోనే ఉంది అన్నాడు. ఈ కపాల శబ్దము నపుంసకలింగంలో ఉంది. పంచకపాల ఇక్కడ నపుంసకలింగంలో ఉంది. అయినా కూడా ఉత్తర పదము నపుంసకలింగంలో ఉన్నప్పటికీ కూడా సమాసం పుంలింగంలోనే చెప్పాడు. ఇక్కడ పుంలింగంలో ఉంది. ఇది ఎందుకని? పరవల్లింగానికి నిషేధం చెప్పాడు ఇక్కడ ఈ సూత్రం ద్వారా. పంచకపాల, పంచసు కపాలేషు. కపాల అనేది నపుంసక శబ్దం. కపాల శబ్దం నపుంసక శబ్దం. ఆ పరవల్లింగం ప్రకారం అయితే కపాల నపుంసకం అంటే సమాసం నపుంసకంలో రావాలి, అంటే కపాలం అని రావాలి, పంచకపాలం అని రావాలి. కానీ అలా రావట్లే, సమాసం పుంలింగంలో ఉంది. ఎందుకని? ఈ సూత్రము దాన్ని నిషేధిస్తోంది, పరవల్లింగాన్ని నిషేధిస్తోంది. ఉత్తర పదము ఏ సూత్రంలో ఉందో ఆ సూత్రంలో సమాసం వచ్చేది అనే దాన్ని ఈ సూత్రం నిషేధించి, కపాల అనేది నపుంసకలింగం అయినా కూడా ఈ సమాసము పుంలింగంలో ఉంది అని చెప్తున్నాడు. అలాగే ప్రాప్తో జీవికాం, ప్రాప్త జీవిక. జీవిక అనేది బహుశా స్త్రీలింగం అయి ఉంటుంది, జీవిక అనేది పుంలింగం. సమాసము పుంలింగంలోకి వచ్చింది, జీవిక అనేది బహుశా స్త్రీలింగం అయి ఉంటుంది. అలాగే అలం కుమార్యై, అలం కుమారి పుంలింగంలో ఉంది. కుమారి స్త్రీలింగము అయినప్పటికీ కూడా పుంలింగంలో అలం కుమారి సమాసం పుంలింగం ఉంది. ఉత్తర పదము యొక్క లింగానికి సమాసం యొక్క లింగానికి ఈ రెండు ఒకటే ఉండాల్సిన అవసరం లేదనేది పరవల్లింగానికి నిషేధం చెప్పాడు ఇక్కడ. అలాగే ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఒకటి పరవల్లింగం అంటేనేమో ఉత్తర పదం ఏ లింగంలో ఉంటుందో సమాసం ఆ లింగంలో ఉంటుంది. ఎక్కడ? ద్వంద్వ సమాసంలో, తత్పురుష సమాసంలో. దానికి నిషేధం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ద్విగు సమాసంలో ఈ పదాలకి ఏ పదాలు ప్రాప్త, ఆపన్న, ఆలయం అనే పదాలు పూర్వపదంగా ఉన్నా కూడా ఉత్తర పదాన్ని బట్టి సమాసం యొక్క లింగం కాదు. ఈ నపుంసకలింగమైనా కూడా పుంలింగంలో ఉంటుంది సమాసము, స్త్రీలింగమైనా కూడా పుంలింగంలో ఉంటుంది అని చెప్తున్నాను. దీనికి ఉదాహరణ ప్రాప్త అనేది ముందుంది కదా, సూత్రంలో ఉంది. ప్రాప్త, అలం, ఆపన్న. అలాగే నిర్గత కౌశంబ్యా, కౌశంబాహి అది సంథింగ్ లైక్ దట్. చెక్ చేద్దామని. ఇది పుంలింగంలో ఉన్నాయి చూడండి. సమస్త పదాలు పుంలింగంలో ఉన్నాయి. ఇక్కడ ఉత్తర పదాలు పుంలింగంలో లేవు ఇక్కడ. తర్వాతది పూర్వవత్
అశ్వ వడవే. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఈజీగా గుర్తుంటుంది. అది చాలా గుర్తుంది ఈజీగా. అశ్వ అంటే మగ గుర్రం అండి. వడవ అంటే ఆడగుర్రం. ఈ అశ్వ ముందు పూర్వపదంగా ఉంది. వడవ ఉత్తర పదంగా ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అశ్వ వడవ 2 కలిసినప్పుడు ఇది పుంలింగంలోకి అయిపోయింది. సమాసం పుంలింగంలోకి వెళ్ళిపోయింది. అశ్వ వడవౌ ఇది పుంలింగం అయిపోయింది. వడవ స్త్రీలింగమైన వడవ ఆడగుర్రము ఉత్తరంగా ఉన్నా కూడా ఈ అశ్వ యొక్క పూర్వపదమైన లింగమే సమాసానికి వచ్చిందంటున్నాడు. అక్కడేమంటున్నాడు, మనకు అంతకుముందువి పర్వలింగంలో ఉత్తర పదానికి ఏ లింగం ఉంటుందో సమాసానికి ఆ లింగం అన్నాడు. అక్కడ పంచకపాలిషు కాదు, దానికి ముందు ఇంకోటి చెప్పాడు కదా, కుమారి కుక్కుట మయూర్యవు ఇది స్త్రీలింగం కాబట్టి మొత్తము సమాసం అంతా స్త్రీలింగం అయింది. మయూర కుక్కుటం అనేది కుక్కుటం పుంలింగం కాబట్టి మొత్తం ఇదైంది. ఇక్కడేమంటున్నాడు, పూర్వపదం యొక్క లింగము సమాసానికి వచ్చిందంట. పూర్వపదం ఏమిటి, అశ్వేమో మగర గుర్రము, వడవేమో ఆడగుర్రము. కానీ అశ్వ వడవవు అనేది వచ్చింది సమాసానికి. పూర్వపదమైనటువంటి అశ్వ మగ గుర్రము యొక్క పుంలింగమే సమాసం యొక్క లింగమైంది ఈ సూత్రంతో. అశ్వ వడవ శబ్దాలు పూర్వపదములుగా ఉన్నాయి. తత్పురుష సమాసంగా ఉన్నప్పుడు పూర్వపదం యొక్క లింగమును పొందుతుంది అన్నాడు. ఇది చాలా ఈజీగా గుర్తుంది. మగ గుర్రం ముందుంది, ఆడగుర్రం తర్వాత ఉంది. కానీ మగ గుర్రం డామినేట్ చేసేసి దీనికి పుంలింగం వచ్చేసింది సమాసానికి. చూసారా రమాదేవి గారు ఎంత అన్యాయం చేశారు ఆడవాళ్ళని. తర్వాత ఎప్పటి నుంచో అలాగే చేస్తున్నారండి. నేనండి పాపం, నేనంతా మీ తరఫున, మీకే ఓటు నాది. మీరు కాబట్టి మా తరఫున ఉన్నారు. తర్వాత సూత్రము రాత్రాహ్న అహ్నః రాత్ర అహ్న అహః పుంసి. అంటే రాత్ర అహ్న అహ ఈ 3 పదాలు ఇందులో ఉన్నాయి చూడండి. రాత్ర అహ్న అహ ఈ అనే శబ్దాలు పూర్వపదంగా ఉండాలి. ద్వంద్వ తత్పురుష సమాసంలో పుంలింగం మాత్రమే ఉంటాయన్నాడు. ఈ పుంలింగంలోనే ఉంటాయి నిత్యంగా, ఇంకా వేటిలోకి వెళ్ళవు. అవి ఏ లింగాలైనా సరే పుంలింగంలోకి వచ్చేస్తాయి. అహశ్చ రాత్రిశ్చ అహోరాత్ర పుంలింగంలోనే ఉంటుంది. ఇది ద్వంద్వ సమాసం చూడండి. అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. సో ద్వంద్వ సమాసం అహోరాత్ర, పగలు రాత్రి, ఇది ద్వంద్వ సమాసం. ఇది అహోరాత్ర సమాసం పుంలింగంలోనే ఉంటుంది ఎల్లప్పుడూ, అది మారదు. అహహ రాత్రి, ఈ రాత్రి అనేది స్త్రీలింగం అయి ఉంటుంది. అహన్ రాత్రి, ఇది స్త్రీలింగం అయినా కూడా సమాసం అయిన తర్వాత అహోరాత్ర అని పుంలింగంలోనే ఉంటుంది. ద్వంద్వ సమాసములో ఈ రాత్రి అహ్న అహ అనే శబ్దాలు పూర్వపదంగా ఉన్నప్పుడు, ఈ పూర్వపదమా ఇది ఉత్తర పదం కదా ఇది అని శబ్దములకు అన్నాడా. శబ్దములు పూర్వపదంగా ఉన్నప్పుడు రాత్ర తర్వాత వచ్చింది. ఒక్క క్షణం చూస్తాను, బుక్ చూస్తాను. శబ్దం పూర్వపదంగా ఉండాలి సార్ ఇక్కడ. కరెక్ట్ యు ఆర్ రైట్. రాత్ర అహన అహ ఇవి 3 పూర్వపదంగా ఉంటాయి. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు. ఈ అహ అనే శబ్దం ముందుకు వచ్చింది పూర్వపదంగా ఉన్నప్పుడు. రాత్ర అనేది పుంలింగం, అహోరాత్ర పుంలింగమైంది. అలాగే పూర్వరాత్ర, ఈ పూర్వ శబ్దం ఇచ్చాడు కదా, పూర్వరాత్ర పూర్వాహ్న, ఇవన్నీ కూడా పుంలింగంలో ఉంటున్నాడు. ఈ నపుంసకంలో ఉంటాయండి. ద్వయోహో అహ్నాహ సమాహార, ఇందులో సమాహారం ఉంది. ద్వయోహ అహ్న, ఇందులో సంఖ్యావాచకము పూర్వమందు ఉన్నచో నపుంసకలింగమే ఉంటుంది. ఈ నపుంసకలింగము మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే లింగం ఏమీ ఉండదు. ఇది కండిషన్. నిత్యంగా నపుంసకలింగమే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, ఇందులో సంఖ్యావాచకం పూర్వంలో ఉండాలి. ద్విరాత్రం, త్రిరాత్రం, గణరాత్రం, ఈ ద్విరాత్రం అనే సమాసము నపుంసకలింగంలోనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, సంఖ్యావాచకము పూర్వంలో ఉంది కాబట్టి. ద్విరాత్రం, త్రిరాత్రం, ద్వయోహో అహ్నాహ సమాహారః. సంఖ్యావాచకం పూర్వంలో ఉంటేనేమో నపుంసకలింగంలో వచ్చేసింది. అదే అహ్న రాత్ర అహ అనే శబ్దాలు పూర్వపదంగా ఉంటే ద్వంద్వ తత్పురుషాల్లో పుంలింగంలో మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత సూత్రము, ఇవాళకి లాస్ట్ సూత్రము, అపధం నపుంసకం. అపధం అను నయి తత్పురుష సమాసము నపుంసకం నందు మాత్రమే ఉంటుంది అంటున్నాడు. ఈ నయి తత్పురుషం మనం ఏమనుకున్నాము, నా పందాహ అపధం కదా, నా పందాహ అపధం. నా ఏంది, నయి తత్పురుషం. నయి తత్పురుషంలో నాయిలో
ఈ పోతుంది. ఈ ఎందుకంటే అది ఇత్ సంజ్ఞ పోతుంది. నకారం పోతుంది. ఏ సూత్రం మనకి నలోపశ్చ, అది లోపం కదా, నకారం వస్తుంది. నలోప నయి అంటే నకారం లోపమైంది, అక్కడ వచ్చి అపదమైంది. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అయింది. అలాగే నా పందాహలో అపదం అయింది. ఈ నా పందాహ అపదం అనేది నయి తత్పురుష సమాసంలో నపుంసకలింగం మాత్రమే ఉంటుంది అంటున్నారు. అపదం అనే పదం ఎప్పుడు కూడా నపుంసకలింగం ఉంటుంది. అంటే అపదం అంటే అనుకూలం కాని మార్గం, పదం అంటే మార్గం, దారి. అపదం అంటే అనుకూలం కాని మార్గం. ఈ అపదం అనే పదం ఎప్పుడు కూడా నపుంసకలింగంలో మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు. స్పెసిఫిక్గా అపదం అనే దానికి సూత్రం చెప్పు. అపదం నపుంసకం. ఈ అపదం అనే పదం ఇప్పుడు ఎప్పుడు నపుంసకంలోనే ఉంటుంది. అలాగని చెప్పేసి మనం అంతకుముందు నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అని అది నపుంసకం ఉండదు. ఈ అపదం అనే పదం మాత్రమే తీసుకొచ్చాడు ఇక్కడికి. మామూలుగా అయితే నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అయింది. అక్కడ పుంలింగంలో ఉంది. నయ్యి ఉన్నా కూడా నయ్యి పోయి అక్కడ నకారం పోయి, కానీ ఇక్కడ మాత్రం నకారం పోయి అపదం అనేది సూత్రంలోనే ఉంది. అపదం నపుంసకం. అపదం అనే పదం ఎప్పుడూ నపుంసకలింగంలోనే ఉంటుందని చెప్తున్నాడు. ప్రస్తుత సూత్రము పుంలింగమును బాధించి నపుంసకలింగమును విధించును. పరవలింగం సూత్రమునికి కూడా ఇది నిషేధం. ఈ పరవలింగం చెప్పుకున్నాం కదా, ఉత్తర పదము ఏ లింగంలో ఉంటే సమాసానికి ఆ లింగం వస్తుంది అనే సూత్రానికి కూడా ఇది నిషేధం. పుంలింగాన్ని బాధించి నపుంసకలింగం వస్తుంది. నపుంసకం ఎప్పుడు రాదు. ఇదేమో నపుంసకం ఎప్పుడు వస్తుందని. ఎప్పుడు రాదు అంటే కృత సమాసాంత నిర్దేశం వలన, కృత సమాసాంత నిర్దేశం వలన అపందాహ అన్నప్పుడు సూత్రం రాదంటున్నాడు. ఈ సూత్రం ఇక్కడ వర్తించదు. అపందాహ ఇక్కడేమో అపధం వచ్చింది, ఇక్కడ అపందాహ అని డైరెక్ట్గా ఇచ్చేస్తే దానికి నపుంసకం రాదు. అపందాహ అని ఆల్రెడీ సమాసం అయిపోయింది. ఈ సమాసానికి నపుంసక శబ్దం రాదంటున్నాడు. నా పందాహ అన్నప్పుడు మాత్రం అపదం అయ్యి అక్కడ నపుంసకం వస్తుంది. ఇది ఎల్లప్పుడూ అపదం అనే పదం ఎల్లప్పుడూ నపుంసకలింగంలో ఉంటుంది. కానీ అపందాహ అనే శబ్దం మాత్రం ఈ సూత్రంతో, కృతి సమాసాంత నిర్దేశంతో, దీనికి నపుంసకం రాదు. అపందాహ లాగానే ఉండిపోతుంది. నా పందాహ మాత్రం అపదం అయిపోతుంది. రమాదేవి గారు, ఇప్పుడు మీకు సమ్మరీ కావాలా వద్దా? టైం ఉంటే ఇవ్వండి సార్. టైం ఉంటే ఇవ్వండి సార్. ఈజీగా ఉన్నాయి కదా? చాలా ఈజీగానే ఉన్నాయి సార్. ఇవి బాగున్నాయి. అక్కర్లేదా? ఈ 40 సూత్రాలు ఇవ్వండి సార్. మీకు ఓపిక ఉండి టైం ఉంటేను. మీకు ఏదో బిజీగా ఉన్నారన్నారు. సరే, పేజ్ 1 అండి. ఇది మొత్తం 3 పేజెస్. ఈ హడావుడిగా రాశాను పొద్దున 10 నిమిషాల్లో. సరైన ఫార్మాట్ లేకపోతే క్షమించండి. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కరెక్ట్గా 10 మినిట్స్లో రాశాను. ఓకే, పూర్వపదంలో వచ్చే మార్పులు సమ్మరీ పేజ్ 1 అండి. మనకు మొదటి సూత్రం ఏంటి? ఆన్ మహత సమానాధికరణ జాతీయో. మహత అనే పదము పూర్వంలో ఉండి ఉత్తర పదం సమానాధికరణంలో ఉంటే మహా అనే శబ్దానికి మహా అవుతుంది. ఉదాహరణకు చూసాం మనం, మహారాజ, మహాజాతీయ, మహాబ్రహ్మ, మహాబాహు. అలాగా ఆకారం వచ్చింది కదా, అంతాదేశం అంటారు. అలాగే సేమ్ ఆకారము అంతాదేశము ద్విదశన్ అనేది ద్వాదశ అయింది. ఎందుకైంది? ద్వష్టన ద్వి అష్టన్, ఈ 2 శబ్దాలు సంఖ్యాయాం బహుర్విహి అసీత్యో. అష్టావింశతి అయింది. పూర్వపదానికి ఆకారం వచ్చింది. ఈ 2 కూడా ఆకారం చూడండి. తర్వాత త్రయస్, మూడోది త్రయస్. త్రయస్ అనేది ఆదేశంగా వచ్చింది. 3 అనే శబ్దాన్ని త్రయస్ అనేది ఆదేశం, అంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్తగా వచ్చింది. త్రయోదశ, త్రయోవింశతి, త్రివింశతి, త్రయోవింశతి. త్రయస్ వచ్చింది ఇక్కడ. త్రయవింశతి, త్రయస్ వింశతి, త్రయస్వింశతి, త్రయవింశతి, త్రయోవింశతి, త్రివింశతి. ఇది త్రయస్ ఆదేశంగా వస్తుంది. సూత్రం ఏంటి? తే త్రయ. సూత్రంలోనే త్రయ అంటే త్రయస్ అనేది సూత్రంలో ఉంది. అలాగే మళ్ళీ ఆకారము త్రయస్ 2 కలిసింది ఒక సూత్రం ఇచ్చాడు. 2 విడివిడిగా ఇచ్చాడు. ఇక్కడేమో ఆకారం విడిగా ఇచ్చాడు. మహారాజ, మహాజాతీయ. మహాశబ్దానికి పూర్వపదంలో మార్పు వచ్చి దీర్ఘం వచ్చింది. త్రయస్లో త్రయస్ అనేది రీప్లేస్ అయింది, ఆదేశమైంది. ఇక్కడ ఆకారం వచ్చింది. ఈ ఆకారంలో ఆకారము త్రయస్ ఒక సూత్రంలోనే 3 ఇచ్చారు. విభాషలాగా ఇచ్చాడు. ఇవి విభాష అన్నాడు. విభాష చతుర్వింశతి ప్రభృతే సర్వేషాం. విభాష అంటే వైకల్పికంగా, అంటే 2 పదాలు ఉంటాయి. 2 ద్విచతుర్వింశత్ అది కూడా ఉంటుంది, ద్వాచతుర్వింశతి ఇది కూడా ఉంటుంది వైకల్పికంగా. అలాగే త్రయ పంచశత్ ఉంటుంది, త్రి పంచశత్ ఉంటుంది.
ఇది కూడా వికల్పంగా ఉంటుంది. ఇది త్రయస్లో. అలాగే ఆకారము అష్టపంచశత్ ఉంటుంది, అష్టాపంచశత్ ఉంటుంది. ద్విశతం, అష్టాశతం, త్రిశతం. దీనికి విభాష చెప్పాడు. ఆకారము, త్రయస్సు, మళ్ళీ ఆకారం, ఈ మూడు కూడా ఈ చతుర్వింశతి దానికి సంబంధించిన పదాలతోటి వైకల్పికంగా ఉంటుంది. తర్వాత ఏమిటి సూత్రము? ఏక ఏక ఆదిహి చ ఏకశ్చ చ ఆదుక్. ఇక్కడ ఆదుక్ అనేది మనకి ఆగమంగా వస్తుంది. ఆగమము అంటే ఉన్న వాటికి ఎడిషనల్గా వచ్చింది. నలోప నిషేధం, నాలోప అంతకు నా బ్రాహ్మణ అబ్రాహ్మణ దానికి నిషేధం అవుతుంది. ఇక్కడ ఈ నావింశతి అనేది నావింశతిగానే ఉండిపోయింది. ఇక్కడ దానిలో మార్పు రాలేదు, ఎందుకంటే నాలోపం నిషేధం చేయడు. ఏకేన వింశతి, ఏకాన్న వింశతి, ఏకాన్న త్రింశతి. ఈ ఆదుక్ అనేది మధ్యలో వచ్చింది. ఆద్ అనే పదం మధ్యలో వచ్చి ఏకాన్న వింశతి, ఏకాన్న త్రింశతి అయింది. ఇది 5 సూత్రాలు, ఒక సమ్మరీ. తర్వాత సూత్రాల సమ్మరీ ఏంటంటే, మనం ఇది పరవల్లింగం చెప్పుకున్నాము, ఇది మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర పదము ఏ లింగములో ఉంటే సమాసము ఆ లింగములో ఉంటుంది అనేది సూత్రం. ఇది పర్వత్ లింగం ద్వంద్వ తత్పురుషు, ద్వంద్వ సమాసంలో తత్పురుష సమాసంలో. ఇవి రెండు కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. మనకి తత్పురుష సమాసం ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, అది చూసుకోండి. మయూరి అనేది స్త్రీలింగం అయినప్పటికీ కూడా సమాసం మొత్తం కూడా స్త్రీలింగంలోకి వచ్చేస్తుంది. కుక్కటం పుంలింగము అయినా కూడా రెండు కలిపి స్త్రీలింగం అయింది. ఈ కుక్కటం అనేది పుంలింగము ఉత్తరంగా ఉంది కాబట్టి మయూరి స్త్రీలింగం అయినా కూడా సమాసము పుంలింగంలో వచ్చింది. కుక్కుటవు ఇది పుంలింగంలో, మయూర కుక్కుటవు పుంలింగము, కుక్కుట మయూరి స్త్రీలింగం. తర్వాత పర్వలింగానికి నిషేధం చెప్పాడు ఇక్కడ. వీటికి ప్రాప్త, అలం, ఆపన్న ఇవి ఉన్నాయి కదా, 3 పదాలు. పంచసు కపాలేషు, కపాల అనే శబ్దము నపుంసకలింగం అయినప్పటికీ కూడా పంచ కపాల అని పుంలింగంలో వచ్చింది. అంటే ఉత్తర పదము లింగము సమాసలింగానికి సంబంధం లేదు అనేది పర్వలింగానికి నిషేధం చెప్పాడు ఇక్కడ. అలాగే ప్రాప్త జీవిక అనేది ప్రాప్త జీవిక పుంలింగమైంది. అలం కుమార్యహి ఇది కూడా పుంలింగంలో ఉంది. అశ్వవడవే ఇది రమాదేవి గారికి బాగా గుర్తుంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని డామినేట్ చేయడానికి ఈ సూత్రం ఉదాహరణ. అశ్వ పుంలింగము మగ గుర్రము, వడవ స్త్రీలింగము ఆడగుర్రము అయినప్పటికీ కూడా సమాసం అయినప్పుడు మగలింగము డామినేట్ చేసేసి అశ్వ వడవవు అనే సమాసము పుంలింగంలోకి వెళ్ళిపోయింది. అలాగే అహోరాత్ర పూర్వరాత్ర ఈ ద్వంద్వ సమాసం, ద్వంద్వ తత్పురుష సమాసం, ఈ రెండు ద్వంద్వ సమాసం. అహోరాత్ర, అహన్ రాత్ర, పగలు రాత్రి అన్నప్పుడు ఎప్పుడూ పుంలింగంలోనే ఉంటాయి. అహోరాత్ర ఎప్పుడూ పుంలింగంలోనే ఉంటాయి, ద్వంద్వ సమాసం. అది రాత్ర అహ్న అహ అనేది పూర్వపదాలుగా ఉన్నప్పుడు. సూత్రం ఏంటి? రాత్రాహ్నాహో పుంసి. పుంసి అంటే పుంలింగం అని అర్థం. ఇవి ఎప్పుడు పుంలింగంలో ఉంటాయి. అహోరాత్ర పూర్వరాత్ర ఎప్పుడు పుంలింగంలో ఉంటాయి. రాత్రి శబ్దం స్త్రీలింగమైనా కూడా సమాసము పుంలింగంలోనే ఉంటుంది, ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. తర్వాత నపుంసక లింగమే ఉంటుంది. సంఖ్యావాచకము పూర్వపదం అయితే నపుంసకలింగం మాత్రమే ఉంటుంది, నిత్యంగా నపుంసకలింగమే ఉంటుంది. సంఖ్య పూర్వవాచకమైన చూడండి, ద్విరాత్రం, త్రిరాత్రం. ఈ సమాసం కూడా నపుంసకలింగంలోనే ఉంది. ద్విరాత్రం, త్రిరాత్రం. విజయ్ కుమార్ ఆయన క్లోజ్ చేయండి. నా పందాహ అన్నప్పుడు అపదం అవుతుంది. ఈ అపదం ఎప్పుడు కూడా నపుంసకలింగం ఉంటుంది. సూత్రం కూడా అదే ఉంది, అపదం నపుంసకం. అపదం అనే పదం ఎప్పుడు కూడా నపుంసకలింగంలోనే ఉంటుంది. ఒకవేళ పదమే అపందాహ అని ఉంటే అది నపుంసకలింగంలో ఉండదు. అపందాహ అనేది నపుంసకలింగం ఉండదు. నా పందాహ అపదం అయినప్పుడు మాత్రమే నపుంసకలింగం ఉంటుంది. నయి తత్పురుషానికి అపదంలో నయి తత్పురుషం నపుంసకలింగంలోనే ఉంటుంది. ఇవాళ మనం 9 సూత్రాలు చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా పూర్వపదంలో ఏమి చేంజెస్ వచ్చాయని చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాట్లో 2 ఉన్నాయి. ఎవరు? 19. ఏకోన వింశతి అంటే 19 కరెక్ట్. అది వింశతి అంటే 20, ఒకటి తక్కువ. ఏకోన రైట్ అండి. డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? బాగుందండి, చక్కగా అర్థమైంది, డౌట్స్ ఏం లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అర్థమైందండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా విడమర్చి చెప్పారండి.
థ్యాంక్ యూ అండి అందరికీను. ఈ 40 సూత్రాలు చాలా బాగున్నాయండి. చాలా ఈజీగా ఉన్నాయి చెప్పడానికి కూడాను, అర్థం చేసుకోవడానికి. ఇవి ఒకసారి 30 మళ్ళీ కదండి, ఇంకా 40 ఇంకా చెప్పలేదు, ఇంకో 10 ఉన్నాయిగా. ఇంకో 10 ఉన్నాయి. ఇప్పటి వరకు 30 చెప్పారు కదా, అవన్నీ చాలా ఈజీగా ఉన్నాయండి. చాలా సంతోషం అండి. మహోదయ ఒక చిన్న విషయం, చెప్పండి. పూర్వవత్ అశ్వ బడవవ్వ వడవవ్వ అది వడవా అనేది స్త్రీలింగం అండి. వడవా వడవ. ఆడగుర్రం. ఓకే. అశ్వ వడవౌ అంటే రెండు కలిసి ద్వంద్వ సమాసం కదా. ద్వంద్వం అనేది పుంలింగంలో ఉంది. అశ్వ వడవౌ. అశ్వ మగ గుర్రం యొక్క లింగమే, పూర్వపదం యొక్క లింగమే సమాసానికి వచ్చింది. వడవా అనేది స్త్రీలింగం, ఆడగుర్రం అది. అశ్వ మగ గుర్రం. సో డామినేట్ చేసి సమాసం మొత్తాన్ని పుంలింగాన్ని చేసేసింది. పాపం పాణిని గారు కూడా అన్యాయం చేశారు ఆడవాళ్ళని. లేదండి పాపం, ఆయన అలా అనుకోకూడదు. ఓకే అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ రెడ్డి థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. రేపటితోటి అయిపోతాయండి. రేపు ఇంకో 12, 13 ఉన్నాయి, కంప్లీట్ అయిపోతాయి. రేపు పొద్దున మళ్ళీ 7:15 కలుద్దాం. ఓకే సార్. గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ అండి.